ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సెప్టెంబర్ 2వ తారీఖున మా అందరికీ సంతోషకరమైన దినం ఇది. ఎందుకంటే మా పెద్ద కుమార్తె క్యాథరిన్ జాయిస్ యొక్క జన్మదినం. సో ఈరోజు మమ్మల్ని ప్రేమించిన అందరూ తన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పి కోరుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సెప్టెంబర్ నెలలో బలమైన కార్యం దేవుడు జరిగించబోతున్నానని ఆగస్టు 31వ తారీఖున ఆదివార ఆరాధనలోను, సెప్టెంబర్ 1వ తారీఖు విజయవాడలో జరిగిన ఆ యొక్క వాగ్దాన గుడికిలోను అనేక ప్రవచనాలు దేవుడు పలికాడు. మీరు దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని చూడండి. దానిలో చెప్పబడిన ప్రతి ప్రవచన వాక్కును ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయాలని చెప్పి కోరుతున్నాను. సో వాటికి ఈక్వల్ గా మీరు ఆశీర్వదించబడలాగిన యోవేలు గ్రంథం 2:25 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఈరోజు ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ వాగ్దానం. అదేంటంటే చీడ పురుగులు తినివేసిన వాటిని, పసర పురుగులు తినివేసిన వాటిని దేవుడు మనకు తిరిగి ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు సమకూర్పు గ్రంథం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి వాక్యంలో, ప్రతి అధ్యాయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమకూర్పు గురించి రాయబడి ఉంది. కాబట్టి ఎన్ని వందల సార్లు సమకూర్పు గురించి చెప్పినా అది తరగదనమాట. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతానంటున్నాడు. అంతేకాదు, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30 నుండి 38 వచనాలు చదివితే అక్కడ ఏలియా కాలంలో పడిపోయిన బలిపీఠము తిరిగి కట్టబడ్డాయి. అలాగే నెహెమియా కాలంలో యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారము పడిపోయింది. ఆ పడిపోయిన ప్రాకారము తిరిగి కట్టబడ్డాయి. అలాగే జెరుబాబెలు కాలంలో దేవుని బిడ్డలారా పడిపోయిన మందిరాలు తిరిగి కట్టబడ్డాయి. జకర్యా గ్రంథం 4:6లో దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ మందిరాన్ని కట్టించడానికి మనం చూస్తున్నాం. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, మీరు ఆత్మీయంగా, భౌతికంగా, భూసంబంధంగా మీరు ఎంత నష్టపోయి ఈరోజు ఈ వాక్యం వింటున్నారో నాకైతే తెలియదు. కానీ నష్టపోయిన వాటన్నిటిని దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈ సెప్టెంబర్ దాటక ముందే మీరు సమకూర్పులో ప్రవేశించబోతున్నారు. ఈ వాక్కును మీరు చాలా సీరియస్గా ప్రవచనాల కింద తీసుకోండి. మీరు ఏది పోగొట్టుకున్నా దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. యోబుని జ్ఞాపకం చేసుకోండి. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, A to Z పోగొట్టుకున్నాడు. కానీ బైబిల్ చెప్తుంది, యోబు గ్రంథం 42వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదివితే యోబు పోగొట్టుకున్న సమస్తాన్ని 200గా దేవుడు తిరిగి ఇచ్చాడంట. అదే దేవుడు ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు, నా ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని ఈ సెప్టెంబర్ దాటక ముందే మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. అయితే మీరు ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, వాక్యానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. వాక్య ధ్యానించటం మొదలు పెట్టాలి. ఈ నెలలో, ఈ రోజు నుండి మీరు ఎంత ఎక్కువ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నారో అంత ఎక్కువ మీ జీవితంలో పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందగలుగుతారు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు చదివితే దేవుని బిడ్డలారా, యోబు అడుగుతున్నాడు, అయ్యా, ఒక చెట్టు ఒక కొమ్మ నరికివేయబడింది, అది ఎండిపోయింది, అది ఎలా చిగురిస్తాయని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటంటే, నీటి వాసన చేత అవి చిగురిస్తాయి. నీళ్ళు అనేది దేన్ని చూపిస్తుందంటే పరిశుద్ధాత్మను మాత్రం కాదు, దేవునికి వాక్యాన్ని కూడా చూపిస్తున్నాయి. అందుకొరకు ఎఫెసీ పత్రికలో మరి వాక్యం అనే ఉదక స్థానం చేత సంఘాన్ని దేవుడు కడుగుతున్నాడు అని రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డారా, ఈరోజు ఆ నీళ్ళు మిమ్మలను నీటి వాసన చేత ఎండిపోయిన ఆ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో అవి రెమ్మలు ఏదైతే ఉందో అవి చిగురిస్తాయంట. అవును, ఈరోజు మీరు చిగురించబోతున్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనంలో 10 వెండి నాణేలను పోగొట్టుకున్న స్త్రీ ఏం చేసిందంటే దీపాన్ని ముట్టించగా ఆ పడిపోయిన ఆ వెండి నాణ్యం తిరిగి ఆమె కనుక్కున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆ దీపం కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే 119వ కీర్తన 105వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉందని రాయబడి ఉంది. కనుక ఈరోజు నేను చెప్పేదంటే వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి.
ఎంత ఎక్కువ వాక్యం చదువుతారో అంత ఎక్కువ మీరు ఆశ్రయించబడతారు. పాస్టర్ బెనిగిన్ గారు ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్స్ మీటింగ్లో ఆఫ్రికాలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎవరైతే ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని డీప్గా ధ్యానిస్తారో వాళ్ళు హృదయంలో దేవుని మంట అభిషేకం ప్రవహిస్తాయని చెప్పారు. కనుక ఈ రోజు నుండి వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. రోజుకు ఒక 5 అధ్యాయాలను చదవండి. 1 గంట వాక్యం చదవటం ప్రారంభించండి. వాగ్దానం చదవండి, ధ్యానించండి, ఆ నోటితో ఒప్పుకోండి. ఈ వాక్యం మీద మీకున్న ఆసక్తి ఎంత ఎక్కువ ఉందో అంత ఎక్కువ ఈ నెలలో సమకూర్పును చూడబోతున్నాను. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎంతోమంది ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా దెబ్బతిని ఉన్నారు ప్రభా. ఎంతోమంది ఆరోగ్యం చీలించిపోయి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ప్రభా అనారోగ్యులై బాధపడతా ఉన్నారు ప్రభా. దయచేసి కరుణించండి ప్రభా. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దయచేయమని, ఆశీర్వదించి అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ నెల సమకూర్పు నెల. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9:12. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యు.